నెల్లూరు నవాబుపేట శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వరి స్వామివారి దేవస్థానం నందు ఈరోజు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు శాకంబరి అలంకారము మరియు పల్లకి సేవ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా ముత్యాల రాజేష్, గౌతమ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగరాజు, ముఖేష్ మరియు చైర్మన్ వెంకటరమణయ్య, ఈవో తాత శ్రీనివాసులు, కమిటీ సభ్యులు పాల్గొని ఘనంగా పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులకు ప్రసాదం ఏర్పాటు చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజేష్ మీ మిస్సెస్ రాలేదు, మీ అమ్మ కానీ మీ అమ్మగారినే తీసుకోవచ్చు. పెద్ద వస్తారా? అంటే రాజేష్ మీ మిస్సెస్ రాలేదు, మీ అమ్మ కానీ మీ అమ్మగారినే తీసుకోవచ్చు. పెద్ద వస్తారా? అంటే
అందరూ కూర్చోండి, ఎక్కడ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. వెనకాల కనిపిస్తుంది, కూర్చోండి. అమ్మా అందరు కూర్చోండి.
అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నవాపేటలో, నెల్లూరు నగరం నవాపేటలో వేంచేస్తున్న శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శ్రీ స్వామివారికి నిత్యం జరుగుతున్నటువంటి శాకాంబర అలంకారం సంబంధించినటువంటిది. ఈ సంవత్సరం కూడా ఈ రోజు అమ్మవారి గుళ్ళో శాకాంబర అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం స్వామి అమ్మవార్లకి విశేషమైనటువంటి అభిషేకాలు, విశేషమైన పూజలు నిర్వహించడం జరిగింది. తదుపరి అమ్మవారికి, స్వామివారికి గుడి ప్రాంగణం అంతా వివిధ రకాల పండ్లు, కూరగాయలతో చక్కగా అలంకరించినాము. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ అమ్మవారి, స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా సాయంత్రం ఇప్పుడు అమ్మవారి, స్వామివారికి పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. ఈ పల్లకి సేవలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మామూలుగా ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారం దేవస్థానంలో చేసి భక్తులు దర్శించుకుంటే చాలా విశేషమైనదని శాస్త్రాలు చెప్తున్నవి. అదే ఉద్దేశంతో ఈ రోజు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఏర్పాట్లన్నిటికీ సహకరించినటువంటి మా దేవస్థాన చైర్మన్, ట్రస్ట్ బోర్డు గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా భక్తులు సహకరించినందుకు ఇక్కడ భక్త బృందం ఉంది. భక్త బృందం ఈ కార్యక్రమానికి ఈ రోజు జరిగినటువంటి శాకాంబరి అలంకారం అంతా రాజేష్ అండ్ ముఖేష్ అండ్ నాగరాజు గారు వాళ్ళందరికీ కూడా భక్త బృందం వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా ధర్మకర్తలందరూ కూడా నిన్నటి నుంచి ఇక్కడే ఉండి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నటువంటి మా సత్యవన్ గారికి, ట్రస్ట్ బోర్డు మెంబర్, అట్లాగే మాధవరావు గారికి ప్రత్యేకంగా, కోవి రమణయ్య గారు మా చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దీన్ని కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటున్నటువంటి ఆర్కేటి రాజా గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు దేవస్థాన అభివృద్ధి సహాయ సహకారాన్ని ఇస్తున్న మా నియోజకవర్గం మంత్రివర్యులైన పొంగూరు నారాయణ గారికి మా దేవాదాయ శాఖ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నెల్లూరు నగరంలోని నవాపేటలో వెలిసి ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఆషాఢ మాసం సంబంధించిన శాకాంబరి అలంకరణ అత్యంత వైభవంగా నిర్వహించాము. ఈ అలంకరణలో దేవస్థాన సభ్యులైనటువంటి అనేక మంది సేవకులు ఈ శాకాంబరి అలంకరణలో పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి తమిళనాడు నుంచి కూడా అనేకమైన రకరకాల కూరగాయలు గాని, ఫ్రూట్స్ గాని, వెరైటీ అన్ని తెచ్చి స్వామివారికి ప్రత్యేకంగా శాకాంబరి అలంకారం చేసాం. శాకాంబరి అలంకారం అనగానే మనకు గుర్తు వచ్చేది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, ధర్మ సంరక్షణ కొరకు అమ్మవారు కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడడానికి అవతారం ఇచ్చిన శాకాంబరి అలంకారం ఈ రోజు అత్యంత వైభవంగా మన నవాపేట బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వాళ్ళకి మన దేవస్థానం తరఫున వాళ్ళకి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశాం. ఈ దేవస్థానం చైర్మన్ అయినటువంటి కోయి రామణయ్య గారి ఆదేశాల మేరకు మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరం ఉదయం నుంచి ఇక్కడుండి భక్తులకు సేవ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు కోలాటాల మధ్య అమ్మవారి ఆలయ ప్రదక్షిణ అత్యంత వైభవాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి దేవస్థాన భక్త బృందానికి, అదేవిధంగా ఈవో గారి తాతా శ్రీనివాస్ గారికి, దేవస్థాన అర్చకులకు, దేవస్థాన కమిటీ మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.